ఉగాది పంచాంగాలు మనకు మార్కెట్లోకి రాగానే ఆ పర్వదినం రోజున ఎంతోమంది పండితులు జాతక చక్రాలు చూసేవారిని సంప్రదించి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అని మనం తెలుసుకుంటాం. ఎందుకంటే ఉగాది రోజు ఏ గురువైనా ఏ జాతక చక్రాలు చూసేవారైనా ఆ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది అనేదే చెబుతారు తప్ప మనిషి యొక్క జీవితంలో ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి గడియ కూడా చాలా ముఖ్యం. అందరూ కూడా ఈ విశ్వావాసునామ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో ప్రతి ఒక్క రాశి వారికి ఎలా ఉంది, ప్రతిరోజు కూడా ఎలా ఉండబోతుంది జాతక చక్రంలో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ మాసం మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు, తృతీయ స్థానంలో కుజుడు, షష్టమ స్థానంలో కేతువు, వ్యవస్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, శని, రాహువు సంచరిస్తూ ఉన్నాడు. ఈ మేషరాశి వారు ఏప్రిల్ మాసం మొత్తం కూడా నవగ్రహ స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి. నవగ్రహ స్తోత్రాన్ని చదువుతూ వీలైనన్ని సార్లు దగ్గరలోని ఆలయానికి చేరుకొని నవగ్రహ ప్రదక్షిణ చేసి నవగ్రహ ఒత్తులతో ఆ శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడం అత్యుత్తమైన ఫలితాలను కలిగిస్తుంది. అలాగే మీ జాతకరీత్యా మీరు ఇంకొక పని కూడా చేయాలి. సర్వరక్షా చూర్ణం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానాన్ని ఆచరించాలి. మేషరాశి వారందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఏప్రిల్ మాసంలో మీరు చేయాల్సిన పనులు: అష్టమూలికా తైలంతో దీపాలను వెలిగించాలి. మేషరాశి వారందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ సంవత్సరము ఈ ఉగాది పర్వదినం నుండి వీరి జాతకంలో వీరి జీవితంలో ఏలినాటి శని ప్రారంభమైంది. మేషరాశి వారు అధైర్యపడకుండా మీ జీవితంలోకి ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి అత్యంత జాగ్రత్త వహించి మీరు చేస్తున్న పనుల్లో, మీరు ఉంటున్న ఇంట్లో, పనిచేస్తున్న కార్యాలయాల్లో, ప్రయాణిస్తున్నప్పుడు, ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మేషరాశి వారికి ఇంకొక విషయం, ఏలినాటి శని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే, ఏప్రిల్ మాసంలోనే ఈ రాశి వారికి అయిన వాళ్ళు బంధువుల దగ్గర నుంచి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. మేషరాశి వారికి రెండవ వారం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వారం వ్యక్తిగత ఎదుగుదల కోసం చేసే కొన్ని ప్రయత్నాలు మొదలు పెడతారు. విద్యార్థులకు కొన్ని కోర్సులను నేర్చుకోవాలని, చదువుకోవాలని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే నూతన పరికరాలు, ప్రక్రియల పట్ల ఎంతో కొంత అవగాహన పెంచుకునే ప్రయత్నాలు వీరికి మేలు కలగజేస్తాయి. మేషరాశి మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఇంట్లో ప్రతిరోజు కూడా సుమంగలి పసుపుతో ఆ గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయాలి. మేషరాశి పురుషులు ఎవరైతే ఉన్నారో ఈ రెండవ వారంలో మీరు చేస్తున్న పనుల్లో మీకున్నటువంటి నైపుణ్యత మంచి పేరు తీసుకువస్తుంది. ఆ పేరే మీకు ఉపయోగపడుతుంది కూడా. కాబట్టి ఏప్రిల్ మాసంలో మొదటి వారం కంటే రెండవ వారం కొంత మేలు చేస్తుంది. కాబట్టి మనం ముందు చెప్పుకున్నట్టుగా ఆ పరిహారాలు పాటిస్తూనే రెండో వారంలో మీకు సూచించినట్టుగా మీరు నడుచుకోవడం అత్యంత శుభదాయకం.